విషయం ఏంటంటే మనం ఫేస్ చేస్తున్నది మన కోపం కూడా వ్యక్తిగతంగా, అంటే వ్యక్తిగతంగా ఇన్ ద సెన్స్ పాకిస్తాన్ మీద వ్యక్తిగతంగా కాదు, పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రభూతం మీద రావు గారు ఈ ఉగ్రభూతాన్ని మట్టుబెట్టడము, తుదముట్టించడము, లేకుండా చేయడమే మన లక్ష్యం, మన టార్గెట్. ఎందుకంటే ఆ ఉగ్రభూతం మన దేశాన్ని రక్తమోడేలా చేస్తుంది, మన అమాయకుల్ని, మన పౌరుల్ని ప్రాణాలు పట్టణ పెట్టుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ ఉగ్రభూతాన్ని పెంచి పోషిస్తున్నది పాకిస్తాన్ కాబట్టి ఆటోమేటిక్గా పాకిస్తానే టార్గెట్ అవుతుంది. ఇక్కడ పాకిస్తాన్ ఎంత దారుణంగా ఉంది అంటే, సహజంగా మీరందరూ ఆర్మీలో చేసిన వాళ్ళు వివిధ విభాగాల్లో బంకర్లు లేకపోతే ఇట్లాంటివన్నీ ఎవరి కోసం చేసుకుంటారండి? సైనికుల కోసం కదా. ఆ బంకర్స్లో తీసుకెళ్లి ఉగ్రవాదులను దాచిపెడుతోంది పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ పాలకులు అంటే ఇంకా దాన్ని మనం కంప్లీట్ పాకిస్తాన్నే ఉగ్రవాద భూతంగా చూడాల్సి వస్తుంది కదా. అలాంటప్పుడు మరి దాన్ని మట్టు పెట్టాలంటే వారు కాకుండా ఇంకో పరిస్థితి ఏముంటుంది? ఉగ్రవాదులతో మాయ మాటలు మంచి మాటలు చెబితే వినే రకమా? కాదు కదా. అవునండి, మీరు చెప్పింది చాలా కరెక్టే. ప్రస్తుతానికి ఉగ్రవాదులు అన్నది స్థావరాలు దొరికే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే ముందర అంతకుముందు ఉండే నంబర్స్ లేరు, ఇప్పుడు ప్రస్తుతానికి తగ్గారు. వాళ్ళను కూడా వేరియస్ సేఫ్ ప్లేసెస్ కి తీసుకెళ్ళిపోయారు. సో టార్గెట్ వైజ్ వాళ్ళు దొరకరు, ట్రైనింగ్ క్యాంప్స్ దొరకవు. ఇంకా ప్రతి వేరే టార్గెట్స్ వెతుక్కోవాలి మనం. ఆ వేరే టార్గెట్స్ ఏమన్నవి అవి చాలా జాగ్రత్తగా వెతుక్కోవాలి. ఎందుకంటే దాని ఇంపాక్ట్ హైయెస్ట్ ఉండాలి, మోస్ట్లీ టెర్రరిజం రిలేటెడ్ ఉండాలి, కొలేటరల్ డ్యామేజ్ తక్కువ ఉండాలి. అంటే సివిలియన్స్, అంటే అమాయకమైన సివిలియన్స్ కి హాని చాలా తక్కువ ఉండాలి. ఈ విధంగా చాలా కేర్ఫుల్ అనాలిసిస్ చేయాలని మన సమయం తీసుకోవాలి, మన టైము, మన సందర్భం ప్రకారం మనం యాక్ట్ చేయాలి. ఒకవేళ ఈ లోపల పాకిస్తాన్ బాగా కంగారు పడిపోయి ఏదైనా చేస్తే మాత్రం మనకి దీటైన జవాబు ఇవ్వాలి. ఇంకా చాలా ఐడియాస్ ఉన్నాయండి, ఎందుకంటే అవి మనం మాట్లాడడం కూడా కొంచెం మంచిది కాదు. ఎందుకంటే వినేవాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎనాలిటికల్ స్కిల్స్ వాళ్ళు కూడా వాడడానికి ఇది ఉంది. అందుకని చెప్పి కొన్ని హోల్డప్ చేస్తేనే చాలా మంచిది. ఆ విధంగా ఆలోచించాలండి. మీరు చెప్పండి. యా, అంటే ఏం లేదు, మనం కొన్ని విషయాలు, మీరు అక్కడ పనిచేసి వచ్చారు కాబట్టి, ఆర్మీ వీటిలో పనిచేసి వచ్చారు కాబట్టి కొన్ని విషయాలు మీకు తెలిసినా బయటికి చెప్పరు, చెప్పకూడదు కూడా. యు ఆర్ రైట్, కాదని నేను అనడంలా. కాకపోతే ఎంతవరకు, నేను ఇందాక అన్నదే మళ్ళీ నా ప్రశ్న, మిగతా వాళ్ళంటే దేశాలతో అంటే బయలాటరల్ డిస్కషన్, డిప్లొమాటిక్ డిస్కషన్స్తో సమస్యను పరిష్కరించుకోవచ్చు, ఒప్పందాలు చేసుకోవచ్చు, ఒప్పందాలను ఇదే ఉంటాయి రకరకాలుగా. వీళ్ళు నరరూప రాక్షసులు కదా, వీళ్ళకి ఏం పట్టవు. వీళ్ళకి ఏం పట్టనప్పుడు చంపదెబ్బ తప్ప ఇంకా వేరే సమాధానం ఏముంటుంది? వీళ్ళ మీద వీళ్ళకి శిక్ష ఏముంటుంది ఇంకా అనేదే ప్రశ్న. ఏ రూపంలోనైనా కానివ్వండి, అది ఆ రూపం ఏంటనే మీరు చెప్పకపోయినా ఏ రూపంలో అయినా దానికి అదే కదా చర్య. అవునండి, ఇప్పుడు ఈ టెర్రరిస్టులు ఎవరైతే పార్టిసిపేట్ చేశారో అందులో ఎస్ఎస్జి 100% ఫుల్ ప్రూఫ్ గా మనకి ప్రూఫ్ దొరకగలిగితే, అవును, అది 100% పాక్ ఆర్మీ చేయించిందని మనం కన్ఫర్మ్ చేసుకోవడమే. ఇన్ ఎనీ కేస్ ఎల్ఈటి అన్నది, జేఈఎం అన్నది ఏదో ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కాశ్మీర్ కోసం లడాయి చేస్తున్నా, అవేమి అందులో వాళ్ళు లేరు. కేవలం హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్, తర్వాత అందులో ఉన్న కొంతమంది క్యాడర్స్, లో లెవెల్ క్యాడర్స్ మన కాశ్మీర్ నుంచి వెళ్ళిన వాళ్ళు. మిగతా వాళ్ళంతా ఒరిజినల్ పఠాన్స్, కాశ్మీర్, పాకిస్తాన్ పంజాబ్ నుంచి వచ్చిన వాళ్ళు. సో దాని తర్వాత ఇంకోటి ఏంటంటే, మనం ఎప్పుడు పాకిస్తాన్ కి లీవే ఇస్తున్నాం. అసీం మునీర్ అన్న ఆయన DGISI నుంచి ప్లాన్ చేసుకుంటూ వస్తున్న సంఘటన ఇది. హిందూ ముస్లిం కలిపి ఉండలేరన్న సంఘటన ఇది. అలాగే రెండు దేశాలు కలిపి ఉండలేవన్న సంఘటన ఇది. దాన్ని జగులర్ వీన్ అన్నది మళ్ళా రేకప్ చేయడానికి చేసే పరిస్థితి ఇది. డెస్పాండెన్స్ లో చేస్తున్నారు, పాక్ ఆర్మీ ఇంపార్టెన్స్ తగ్గిపోతుందని. 2-3 సంవత్సరాల క్రితం సివిలియన్స్ పాకిస్తాన్ ఆర్మీ అటాక్ కోర్ కమాండర్ ఇంటి మీద చేశారు. అది దాదాపు ఇంపాసిబుల్ సినారియో వన్స్ అపాన్ ఎ టైం. అటువంటి చేశారంటే వాళ్ళకి కూడా రెస్పెక్ట్ పోతుంది. అందువల్ల రీగెయిన్ చేయడానికి కాశ్మీర్ అన్న భోగిని ఆయన స్ట్రాంగ్ గా పట్టుకున్నారు. ఇందాక ఒక స్పీకర్, అంటే టెర్మినాలజీ నేను తప్పు పట్టట్లేదు, వాళ్ళకున్న టెర్మినాలజీలో వాడారు. మేము వాడే టెర్మినాలజీలో గొరిల్లా వార్ఫేర్ అన్నది ఏంటంటే,
సైన్యానికి ఎదురుగా వెళ్లకుండా పక్క నుంచి చేయడం. అంటే ఒక రాముడు చెట్టు వెనకాల నుంచి బాలిని షూట్ చేసినట్టు, ఆ యారో షూట్ చేసినట్టు, దాన్ని గొరిల్లా వార్ఫేర్ అంటారు. టెర్రరిజం అన్నది ఏంటంటే మామూలు ప్రజల్ని, అంటే అమాయకపు ప్రజల్ని, ఆర్మీకి సంబంధం లేని వాళ్ళని భయభ్రాంతులు చేసి వాళ్ళకి కావాల్సిన ఎయిమ్స్ తీసుకోవడాన్ని టెర్రరిజం అంటారు. ఇది హిస్టరీలో మోస్ట్ అనూహ్యమైన దారుణ నీతి. దీన్ని తప్పనిసరిగా అంతమొందించాల్సిందే. ఎవరైతే దానికి సపోర్ట్ చేస్తున్నారో పాక్ ఐఎస్ఐ ఉన్నాడు. ఇంకోటి చూడండి, 3 రోజుల క్రితం పాక్ Right. ఇంటర్నల్ సెక్యూరిటీకి ఇన్ఛార్జ్ కింద పాక్ ఐఎస్ఐ చీఫ్ చేశారు. అవును, ఇది ఎందుకు చేశారో అర్థం కాలేదు. రైట్ రైట్. రావు గారు ఒక్క నిమిషం అండి. ఇక్కడ పుల్లారావు గారు ఒక క్విక్ అనాలిసిస్ ఐ నీడ్ ఏంటంటే